కావలి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులు నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక విలేకరిపై జరిగిన దాడి గురించి నిరసన తెలుపుతూ కావలి గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. తదుపరి సీనియర్ విలేకరులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో విలేకరులపై జరిగే దాడులను ప్రభుత్వం వెంటనే అరికట్టాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో విలేకరుల ధర్నాలు, ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సిద్ధం సభలో కవరేజ్కి వెళ్లిన అనంతపురం ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్పై వైసీపీ మొక్కలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఆ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు 2-4 గంటే గుండాలు గండ్రాలు విసిరే సీమగా మారింది. క్షేమం అవిభాజ్యం అంటే జైలు నోళ్లు తెరుస్తున్నాయి. పాత్రికేయుల మీద దాడులు ఈరోజు కొత్త కాదు. 2 దశాబ్దాలుగా తొలిసారిగా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చార్మినార్ రస్తా దగ్గర రసూల్ని కొట్టారు, చంపేశారు. ఆ తర్వాత కావల్లో రామ్మోహన్ రావు మీద దాడి జరిగింది. క్రమంగా ఈ దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు పొట్టపోసుకోవడానికి వచ్చిన పాత్రికేయుల మీద జరుగుతున్నాయి తప్ప యాజమాన్యాల మీద కాదు. ఈ గత 5-10 ఏళ్లుగా యాజమాన్యాలు వర్సెస్ ప్రభుత్వాల మధ్య వైరం జరుగుతుంది. ఈ వైరంలో అమాయకులైన పాత్రికేయుల మీద దాడులు జరుగుతున్నాయి. మన నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం పోలిస్తే ఆంధ్రజ్యోతి విలేకరి పొదలకూరు దగ్గర, మర్రిపాడు దగ్గర మరి ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడులు జరిగినాయి. కానీ మన రిపోర్టర్లలో ఐక్యత లేకపోవడంతో ఈ దాడుల పరంపర నిత్యం కొనసాగుతూ వస్తుంది. యాజమాన్యాలు, అటు ప్రభుత్వాలు, వాళ్ళు మారినా వీళ్ళు మారినా అందరూ హ్యాపీగా ఉన్నారు. రోడ్డు మీదకి పెన్ను చేతి పట్టుకుని వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు కెమెరాలు పట్టుకుని తిరిగే ఈ పాత్రికేయుల మీద దాడులకి ఎవరు బాధ్యత చెప్పాలి? ప్రభుత్వానికి ఇస్తున్న వినతి పత్రం చేస్తా ఉంటున్నారు. ఇంతవరకు దాదాపు గత సంవత్సరం మన రాష్ట్రంలో ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు దాదాపు 178 మంది విలేకరుల మీద, స్ట్రింగర్ల మీద యాజమాన్యాలు మాకు వాళ్ళు ఎటువంటి జీతాలు ఇవ్వని స్ట్రింగర్ల మీద దాడులు జరిగితే ఇంతవరకు ఎక్కడా చర్యలు లేవు. గత ముందు సంవత్సరం ఇదే చీరాల్లో ఆంధ్రప్రభ విలేకరిని ఇంటి మీద పొడిచి చంపేశారు. ఇంతవరకు యాక్షన్ లేదు. వీటికి మనలో ఉన్న అనైక్యత కూడా కారణం కనిపిస్తుంది. సంఘాల పేరుతో మనం చీలికలు తెచ్చుకొని నాయకుల దగ్గరికి పిలవకుండానే పోవడం ఫస్ట్ మెయిన్ స్టెప్ అవుతుంది. కాబట్టి దయచేసి మనం మన ప్రామాణిక విలువలు కాపాడుకోండి. పిలిస్తే పోండి, కవరేజ్ చేసుకోండి, ఏదైనా హ్యాపీ చేసుకోండి. అంతేకాని ఈ విధంగా కొన్ని మనం తెలిసి తెలియక కొందరు చేసుకోవడం వల్ల వాళ్ళు మన చులకనగా తీసుకుని దాడి చేస్తున్నారు. ఈరోజు దాడి చేసాం, ఏమవుద్ది, కొంతమంది రాలేదు, వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాం, వీళ్ళు సపోర్ట్ లేదంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా రిపోర్టర్ మీద దాడి అంటే మనలో మనకి ఎన్నున్నా కూడా అందరూ వచ్చి ఆ సంఘటనలు ఖండించండి. ముఖ్యంగా యాజమాన్యాలు కూడా ఈ విషయంలో ఇప్పుడు స్పందించకపోతే భవిష్యత్తులో రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇదే దాడుల పరంపరకి అడ్డు లేకుండా పోద్ది. కాబట్టి యాజమాన్యాలు ఈరోజు ఆంధ్రజ్యోతి భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగినా మేము మీకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఇంకా ఏదైనా నడవలేకపోతే ఇబ్బంది అయితే కల్పిస్తామని హామీ ఇవ్వాలి. దీని మీద మన జర్నలిస్ట్ అందరూ కలిసినప్పుడు మీ సంఘాల తరఫున ఒక డిమాండ్ పెట్టి న్యాయం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఏ పార్టీ అయినా ఎవరైనా మేము రిపోర్టర్లుగా యాజమాన్య ఆదేశాల ప్రకారమే రాస్తారు తప్ప మీ మీద వ్యక్తిగత కక్షలు, ద్వేషాలు ఎవరికి ఉండవు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఈ సంవత్సరం ఇది భారీ తొలి సంఘటన. ఇక రాబోయే ఎన్నికల్లో ఇటువంటి జరుగుతాయేమో భయాందోళన కలిగే వాతావరణం ఉంది. దయచేసి ఉండండి. కానీ మనం రిపోర్టర్లు కూడా మన హద్దుల్లో మనం ఉంటూ మన విలువలు కాపాడుకుంటే యాజమాన్యాలు, ఇటు అవతల రాజకీయ పార్టీలు కూడా మన విలువలను గుర్తిస్తాయని కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడులో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సభలో విలేకరు మీద దాడి జరగడం అత్యంత హేయమైన చర్యగా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఈరోజు కావలి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి సంబంధించి
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి ఈరోజు వినతిపత్రం కూడా సమర్పించాం. ఇలాంటి దాడులు కొనసాగొద్దని, పూర్తిగా కూడా ఏదైతే కక్షపూరితంగా జరుగుతున్నాయో గత కొంతకాలంగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక దాడులు జరిగాయి, కావల్లో కూడా అనేక దాడులు జరిగాయి. ఈరోజు కావల్లో తోకల్ సీన విలేకరు మీద దాడి జరిగింది, అలాగే ముజీబ్ అనేటటువంటి విలేకరు మీద దాడి జరిగింది, అలాగే ఏదైతే వార్తా నాగేశ్వరరావు గారి మీద దాడి జరిగింది, అలాగే ఏదైతే జలదింగి ప్రభాకర్ గారి ఇంటి మీదకి దోపిడీకి దుమ్మికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వేచ్ఛాయుతంగా కలం కలిపేందుకైతే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే వార్త రాయడమే ఈరోజు విలేకరు తప్పైతే ఈరోజు విలేకరే లేకపోతే ఇలాంటి సమాజ రుగ్మతలను ఎవరు బయటికి తీసుకొస్తారు? భయభ్రాంతులకు గురవుతున్నటువంటి విలేకరులకు రక్షణ కల్పించిన ప్రభుత్వాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సభలోనే ఇలాంటి దాడులు జరిగితే దీనికి రక్షణ ఎవరు? దీనిపై అయితే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఖండించి దీనిపై చర్యలు తీసుకొని ఏం జరిగిందో ఆ సభలో సరైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దాడికి పాల్పడిన దుండగుల మీద ఈరోజు గోండా మోకల మీద అయితే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమైతే విలేకరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి దాడులను అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి.